రామయ్య నడిపించే బడిలో చాలామంది పిల్లలు చదువుకునేవాళ్లు. కొందరు చక్కగా చదివేవాళ్లు. అయితే మరికొందరు చదువుల్లో బాగా వెనకపడి ఉండేవాళ్లు. రామయ్య తనవంతుగా అందర్నీ సమానంగా చూసేవాడు. సరిగా చదవని పిల్లలకు ఎలాగైనా విద్యను అందించాలని ప్రయత్నించేవాడు. రామయ్య బడిలో చదివే సిద్ధయ్య అలా బాగా వెనకపడిన పిల్లవాడు. ఎంత ప్రయత్నించినా వాడికి చదువు సరిగ్గా అబ్బలేదు. అదే తరగతి పిల్లవాడు గణేశభట్టు వాడిని పదే పదే ఎగతాళి చేసి ఆట పట్టిస్తుండేవాడు. దాంతో మనసు విరిగిపోయిన సిద్ధయ్య ఒకసారి బడిలోంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. సమయానికి అక్కడికొచ్చిన రామయ్య అతన్ని ఆపి కారణమడిగాడు. నేను చదువుకోను సార్ అన్నాడు తప్పిస్తే సిద్ధయ్య భట్టుపై ఎలాంటి ఫిర్యాదు చెయ్యలేదు. ఇక చేసేదేమీ లేక సిద్ధయ్య తండ్రిని పిలిపించి అతనికి సిద్ధయ్యను అప్పగించాడు రామయ్య. వెళ్లేముందు తనకు నమస్కరించిన సిద్ధయ్యతో, నీకు చదువు రాలేదని బాధపడకు. చదువు రాకున్నా పర్వాలేదు. చదివేవాళ్లను గౌరవించు. నీ మంచితనపు వన్నె తగ్గకుండా జాగ్రత్తగా కాపాడుకో అని చెప్పాడు. ఇంటికి వెళ్లిన తర్వాత సిద్ధయ్య తండ్రి పొలంలోనే సేద్యం చేయసాగాడు. రానురాను అతనికి సేద్యంలో మెలకువలన్నీ బాగా అర్థమయ్యాయి. పంటల్ని మార్చి వేసుకోవటం, నీటిని పొదుపుగా వాడటం, నేల పైపొరల్లోని సారాన్ని జాగ్రత్తగా సంరక్షించుకోవటం లాంటివి అతనికి చాలా నచ్చిన అంశాలు. అతను వాటినన్నింటినీ తన పొలంలో అమలుపరిచి బంగారం పండించాడు. తన ఇంటికి అవసరమైన పంటలు అన్నింటినీ అతను స్వయంగా పండించుకుని ఊళ్ళో వాళ్లందరిచేత శభాష్ అనిపించుకున్నాడు. చుట్టుప్రక్కల అనేక గ్రామాల్లో రైతులకు వ్యవసాయపరంగా ఎలాంటి సందేహాలొచ్చినా వాళ్లు సిద్ధయ్యను సంప్రదించేవాళ్లు. ఆ సమయంలో సిద్ధయ్య ఉండే ఊరికి ఒక పండితుడొచ్చాడు. ఆయన గుళ్ళో ప్రవచనాలిస్తున్నాడని, చక్కగా మాట్లాడుతాడని విని సిద్ధయ్య వెళ్ళి ఆయన చెప్పే మంచి సంగతులన్నీ శ్రద్ధగా విన్నాడు. ఆ తరువాత ఆయనకు పట్టువస్త్రాలు, పండ్లు ఇంకా ఏవేవో ఇద్దామనుకొని దగ్గరకు వెళ్లేసరికి ఆయన వేరెవరో కాదు, చిన్ననాడు బడిలో తనని ఆట పట్టించిన గణేశభట్టు. సిద్ధయ్య అతని పాండిత్యాన్ని మెచ్చుకొని చక్కగా మాట్లాడి అతనికి సన్మానం చేసి నమస్కరించేసరికి భట్టుకు ఆశ్చర్యం వేసింది. ఊళ్ళో వాళ్లు సిద్ధయ్యలు ఎంత గౌరవిస్తున్నారో చూసిన భట్టుకు తన చిన్ననాటి ప్రవర్తన గుర్తుకొచ్చి సిగ్గువేసింది. నాకే చదువు వచ్చనే గర్వంతో నేను నిన్ను బడిలో చాలా అవమానించాను. నీ సంస్కారాన్ని, నీలో ఉన్న మంచితనాన్ని గమనించని నన్ను క్షమించు సిద్ధయ్య అన్నాడతను నీళ్లు నిండిన కళ్లతో. అలా అనకు మిత్రమా, పాండిత్యం పాండిత్యమే. నీ అంతటివాడు నా మిత్రుడని చెప్పుకోవటం నాకు గర్వకారణం కాదు అన్నాడు సిద్ధయ్య అణకువతో. మంచితనాన్ని మించిన చదువు లేదు. మీకు ఇలాంటి కథలు కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.